సోదరులైన గొట్టపాటి రవి అన్న దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో చాలా ఇబ్బందికరంగా ఉంది, రైతులు బంగారు పంటలు పండించే రైతన్నలు ఉన్నారు, ఇక్కడ సబ్స్టేషన్ అవసరం మాకు కావాలని అన్నగారిని అడగంగానే వెంటనే ఇక్కడ గొరదిల్ల గాని అక్కడ తోపుతుర్తి గాని అదేవిధంగా రాప్తాడు గాని ముద్దపోట్ల గాని ఈ 4 సబ్స్టేషన్లు ఇచ్చిన ఘనత ఈ రోజు మన మంత్రి గారిది అని కూడా ప్రత్యేకంగా కూడా చెప్పారు. గొట్టపాటి రవేణని అడగంగానే ఒకటే చెప్పారు, నీకెన్ని కావాలో చెప్పు తల్లి, ఎన్ని కావాలో నేను ఇస్తానమ్మా అని చెప్పిన వ్యక్తి మన రవికుమార్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడే కాకుండా మేము కూడా అధికారులు కానీ ఎస్సీ గాని అక్కడ ఎస్సీ గారు కానీ ఇక్కడ ఎస్సీ గారు ఇద్దరితో కూడా మాట్లాడితే మనకి ఇంకా సబ్స్టేషన్ కావాలన్నారు. అవి కూడా సంవత్సరానికి 2 తప్పకుండా నేను తెచ్చి రైతుల్ని ఆదుకుంటానని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. రైతులు ఆనందంగా ఉంటే ఆనందపడే కుటుంబం మీ పరిటాల కుటుంబం అని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఈ రోజు ఇక్కడ మన సబ్స్టేషన్ వచ్చిందంటే చాలా ఆనందం. ఎందుకంటే ఈ గ్రామంలో పుట్టిన బిడ్డ కాబట్టి, ఈ మీ ఊరు ఆడబిడ్డలాగా మీ ఊరు మనవరాలు కాబట్టి ఈ గ్రామాలకి ఏది చేయాలన్నా కూడా తక్కువ లేకుండా చేసే వ్యక్తి మీ సునీతమ్మ అని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. అది దృష్టిలో పెట్టుకొని చాలా వరకు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో కూడా చాలా వరకు కూడా మనం ఇచ్చాం. ఇప్పుడు మనం చూస్తే గొరదిల్లు కానీ డీకే తాండా కానీ ముట్టాలు కానీ పాపంపల్లి ఈ గ్రామాలన్నింటికీ కూడా కరెంటు సమస్య లేకుండా ఈ రోజు మన ప్రభుత్వం మనం తీర్చామని కూడా నేను చెప్తున్నాం. ఇది కనుకని మన రైతులందరూ కూడా సక్రమంగా మనం వాడుకోవాలి కరెంటు కూడా అని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. రైతులు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు అని కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు కూడా పోల్చుకుంటే అది తెచ్చాం ఇది తెచ్చామని టెంకాయలు కొట్టుకుంటానే పోయినారు కానీ ఎక్కడ కూడా ఏది పని చేసింది కూడా లేదు. ఆ రోజు కూడా అన్నారు కొంతమంది, మాజీ ఎమ్మెల్యే అన్నారు ఆమె సొంత మండల సొంత ఊరికే సబ్స్టేషన్ కూడా తీసుకురాలేకపోయిందని. అయ్యా పెద్ద మనిషి, నేను ఈరోజు చెప్తున్న సభాముఖంగా తప్పకుండా నీ సొంత ఊరు కూడా నేను ఈరోజు నేను పుట్టిన ఊరికి కానీ నీ సొంత ఊరికి కూడా ఈరోజు నేను సబ్స్టేషన్ కూడా తీసుకొచ్చి పూర్తి కూడా చేశాననే విషయం మీరు కూడా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. రాజకీయంగా ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఏమి చేశాం, ఏది అట్సైడ్ వాళ్ళు చేశారనేది కూడా ఒక్కసారి ఆలోచించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అందుకని ఒకరిని విమర్శించేదానికన్నా తప్పకుండా మనం కూడా ఏవైతే మేము ఎలక్షన్ ముందు కూడా హామీలు ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రోజు ఈ మండలానికి దాదాపు మన అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కూడా లేని ట్రాన్స్ఫరాలు ఈ మండలానికి ఒక ఆత్మకూరు మండలానికే దగ్గరగా 400 దాకా ట్రాన్స్ఫర్లు ఇప్పించిన ఘనత ఒక సునీతమ్మకి పార్టీకి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రైతన్నా సరే పార్టీలకు అతీతంగా ఎవరొచ్చినా నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము చూడలేదు. రైతులందరూ ఓటు వేసిన వాడే నా వాడే, ఓటు వేయకునే వాళ్ళు కూడా నా వాళ్ళని నేను భావించి మీకందరికీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. కాబట్టే ప్రతి ఒక్క రైతన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుకు కూడా మేము డీపీలు కూడా ట్రాన్స్ఫర్ చేయించామనే విషయం ప్రతి ఒక్క రైతు కూడా గుర్తించాలని కూడా చెప్తున్నాం.